చిన్నతనంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిన మూగ చెవిటి యువతి గీత తిరిగి భారత్కు చేరుకుంది. ఇన్నాళ్లు కరాచీలోని ఈదీ ఫౌండేషన్లో సంరక్షణలో ఉన్న గీత అక్కడి నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీకి వచ్చింది. అంతకుముందు స్వచ్ఛంద సంస్థలో వీడ్కోలు తీసుకున్న గీత ఇన్నాళ్లు తనను ప్రేమగా చూసుకున్న సంస్థ ప్రతినిధులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పింది. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్ సభ్యులు భారత్కు వస్తున్నారు. గీత స్వదేశానికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన విదేశాంగ శాఖ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలకనున్నారు. 15 ఏళ్ల క్రితం తప్పిపోయి రైలులో లాహోర్ వెళ్లిన గీత వాస్తవ కథ సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ చిత్రం తర్వాత వెలుగులోకి వచ్చింది. అనంతర పరిణామాలు ఆమెను స్వదేశానికి తీసుకొచ్చాయి. अल्लाह के वास्ते जाओ, अल्लाह के वास्ते अल्लाह के वास्ते जाओ। दौड़ियो यार, आगे दौड़ियो। చిన్నతనంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిన మూగ చెవిటి యువతి గీత తిరిగి భారత్కు చేరుకుంది. ఇన్నాళ్లు కరాచీలోని ఈదీ ఫౌండేషన్లో సంరక్షణలో ఉన్న గీత అక్కడి నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీకి వచ్చింది. అంతకుముందు స్వచ్ఛంద సంస్థలో వీడ్కోలు తీసుకున్న గీత ఇన్నాళ్లు తనను ప్రేమగా చూసుకున్న సంస్థ ప్రతినిధులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పింది. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్ సభ్యులు భారత్కు వస్తున్నారు. గీత స్వదేశానికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన విదేశాంగ శాఖ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలకనున్నారు. 15 ఏళ్ల క్రితం తప్పిపోయి రైలులో లాహోర్ వెళ్లిన గీత వాస్తవ కథ సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ చిత్రం తర్వాత వెలుగులోకి వచ్చింది. అనంతర పరిణామాలు ఆమెను స్వదేశానికి తీసుకొచ్చాయి. अल्लाह के वास्ते जाओ, अल्लाह के वास्ते जाओ। दौड़ियो यार। పదిహేనేళ్ల తర్వాత భారత్కు చేరుకున్న గీతను కలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న గీత తండ్రి జనార్దన్ మహతో ఆమె సోదరులు తన కోసం నిరీక్షిస్తున్నారు. గీతను నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని ఆశీర్వదిస్తానంటున్న తండ్రి, ఆమె సోదరులు గీత రాక తమకు దీపావళి పండుగను తీసుకొస్తుందని చెబుతున్నారు. భారత అధికారులు పంపిన ఫోటోల ఆధారంగా గీత తన కుటుంబ సభ్యులను గుర్తించిన విషయ నిర్ధారణ కోసం గీత రాగానే వారికి DNA పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితాలు నిజమని తేలితే ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. లేదంటే ఢిల్లీ, ఇండోర్లోని 2 సంస్థల్లో గీత ఉండేందుకు ఏర్పాటు చేశారు. उसके 10 दिन बहुत मेरा खुशहाली है। हम बहुत दिन से बैठे हुए हैं। आज मेरा जो है ना यह समय आ चुका है। हम उसका दुलार देंगे। या बेटा खुश रहो, तुमने बहुत दिन पर बिछड़े हुए मिले हो। आपको परमात्मा से आशीर्वाद देते हैं, अमर रहो। काफ़ी खुश हैं सर, जब इतने साल बाद मिलेंगे तो खुशी तो जाहिर है कि वो काफ़ी खुशी होगी। आप कैसे पहचानोगे? निशान तो है, उनके कुछ निशान है, जो उनके सिर पे यहाँ पे कुछ निशान है।
कुछ यहाँ कंधे पे भी है निशान, वो सबसे पता लग जाएगा। वो तो सर उनके लिए अब दिवाली आ गया है, तो घर में दिवाली है तो गिफ्ट ही गिफ्ट है, उनके लिए ढेर सारा प्यार ही प्यार है। आ जाओ। अच्छो गालियों ना करो, ये साथ చిన్నతనంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిన మూగ చెవిటి యువతి గీత తిరిగి భారత్కు చేరుకుంది. ఇన్నాళ్లు కరాచీలోని ఈదీ ఫౌండేషన్లో సంరక్షణలో ఉన్న గీత అక్కడి నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీకి వచ్చింది. అంతకుముందు స్వచ్ఛంద సంస్థలో వీడ్కోలు తీసుకున్న గీత ఇన్నాళ్లు తనను ప్రేమగా చూసుకున్న సంస్థ ప్రతినిధులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పింది. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్ సభ్యులు భారత్కు వస్తున్నారు. గీత స్వదేశానికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన విదేశాంగ శాఖ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలకనున్నారు. 15 ఏళ్ల క్రితం తప్పిపోయి రైలులో లాహోర్ వెళ్లిన గీత వాస్తవ కథ సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయిజాన్ చిత్రం తర్వాత వెలుగులోకి వచ్చింది. అనంతర పరిణామాలు ఆమెను స్వదేశానికి తీసుకొచ్చాయి. अच्छो गालियों ना करो, ये साथ बैठ जाओ, अंदर जाके अल्लाह के वास्ते जाओ, अल्लाह के वास्ते अल्लाह के वास्ते जाओ। दौड़ियो यार। हट जाओ आगे दौड़ियो।